ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా ప్రేమ ఎప్పటికీ జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోతుందేమో అనుకున్నాను, కానీ నీ వల్లే సమాధానం దొరికింది శ్రావ్య. నీ సంతోషం కోసం ఇక్కడ పార్టీ ఏర్పాటు చేసినా అది పక్కన పెట్టి నా కోసం, నా ప్రేమ కోసం నువ్వు పనిగట్టుకుని గేమ్స్ ప్లాన్ చేసి మనోజ్ గారి పేరు వచ్చినా గౌతమ్ గారి పేరే చదివి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేశావు. తర్వాత ట్రూత్ అండ్ డేర్ గేమ్ లో కూడా మనోజ్ గారుంటే కుదరదని ఆయన్ని పంపించేసి నా ప్రేమకు అన్ని విధాల అన్ని రకాల సాయం చేశావు చూడు. ఇది నేను జన్మలో మర్చిపోను శ్రావ్య. నిన్ను, రమ్యని, మీ అందరినీ జీవితాంతం కృతజ్ఞతా భావంతో గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. ఇక నేను బయలుదేరుతాను. తను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాగున్నారా బాబు? ఏమన్నావు? నిన్న వచ్చారు కదా బాబు, అందుకే మళ్ళీ వచ్చారు కదా అని బాగున్నారా అని అడిగా. బాలేను. ఎందుకు బాబు? నేను నీ దగ్గరికి వచ్చి కూల్ డ్రింక్ తీసుకుని వెళ్ళాడు, తను మళ్ళీ వచ్చాడా? రాలేదు బాబు. మీకు కనపడలేదా? అందుకే కదా బాగాలేనని చెప్పాను. పిచ్చోళ్ళ ఈ చుట్టుపక్కలంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. ఎక్కడున్నాడో ఏంటో. పిచ్చోర్లా ఉన్నాడు. మిథున్ గారు, అదిగో అక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ పువ్వు కావాలి. తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నేను డ్రైవ్ చేస్తాను. ఒక్క నిమిషం. వదలండి. వదలను. ఏమైందండి మీకు? నేను చెప్తాను గాని నా కోసం ఒక నిజం చెప్పండి. ఈ పువ్వుల్ని మందేసినప్పుడు కోసుకొచ్చారా? చాచా, నేను మందెందుకు వేస్తానండి? అది రాత్రేదో తెలియక అలా జరిగింది. అవునా? రాత్రి ఐ లవ్ యూ చెప్పారు, పొద్దున్నకి గుర్తులేదు అన్నారు. ఇప్పుడు ఈ పువ్వులు తెచ్చారు కదా, మనసులో ఉన్న ప్రేమని మందుతో కవర్ చేశారు. మరి ఏ ప్రేమ లేకుండానే, ఏ మందు వేయకుండానే నా కోసం ప్రాణాలకు తెగించి ఈ పువ్వులు తీసుకొచ్చారా నా కోసం? మీరు అడిగారని తెచ్చానండి, నాకు ప్రేమ ఉందని కాదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ రియల్లీ సారీ. పదండి.
ఈ ఫోటోలో ఉన్న అతను ఎక్కడైనా చూసావా? లేదు, ఎక్కడా చూడలేదు సార్. ఛ! హలో, ఏం చేస్తున్నావు? నిన్నట్టుండి వెతుకుతుంటే ఇప్పుడు కనపడ్డాడు. ఎక్కడ ఎక్కడ చూసావు? కార్ డ్రైవ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్తున్నాడు. పక్కన అమ్మాయి కూడా ఉంది. కార్ నెంబర్ నోట్ చేసుకున్నావా? లేదు, నెంబర్ కనిపించలేదు. కారు కూడా కనపడడం లేదు. ఎటెళ్ళాడో అర్థం కావడం లేదు. మళ్ళీ మిస్ అయ్యాడు. త్వరగా వెతుకు. రండి బాబు గారు, రండి కూర్చోండి. రా రా చెల్లమ్మ, కూర్చోండి. శ్రీవల్లి, ఆ ఇదిగో ఎవరొచ్చారో చూడు. వస్తున్నానండి. ఆ, నమస్తే. నమస్కారం, కూర్చోండమ్మా. కూర్చోండదునా. బావగారు బావున్నారా? బాగున్నాను. మీరెలాగూ దుబాయ్ నుంచి వచ్చేశారు కాబట్టి ఇక పెళ్లి పనులన్నీ చకచకా చేసేద్దాం, ఏమంటారు? మీరు అనడము నేను కాదనడమా బావగారు? మీరు ఏమంటే అదే. ఎలా ఉన్నావు చెల్లెమ్మా? బాగున్నానన్నయ్య. బావగారు బాగున్నారంటే ఆటోమేటిక్గా నువ్వు బాగున్నట్టేగా. మీ ఇల్లు బాగుందంటే ఆటోమేటిక్గా ఊరంతా బాగున్నట్టే కదా. భలేవడమ్మా మీ ఆయన. దుబాయ్కి వెళ్ళినా ఈ చమత్కారం మాత్రం వదలలేదమ్మా మీ ఆయన. మరే అన్నయ్య. ఇంకేంటి బావగారు విశేషాలు? కొడుకు పెళ్లి కన్నా పెద్ద విశేషం ఏముంటుంది బావగారు? అందుకే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కొచ్చేశా. మీరిప్పటికీ నా కొడుకుపై నమ్మకం పెట్టుకోవడం, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది బావగారు. కానీ నా నుండి ఒకే ఒక విన్నపం, అది చెప్పి వెళ్దామనే ఇలా వచ్చాను. అదేంటి బావగారు అలా అంటారు? విన్నపం అంటారేంటి? మీరు నా కాబోయే వియ్యంకులు. దర్జాగా చెప్పొచ్చు, చెప్పండి. పెళ్లి నిదానంగా నెమ్మదిగా జరగకూడదనేది నా మనసులో ఉన్న విషయం బావగారు.